పైథాన్ ఏమో హై లెవెల్ లాంగ్వేజ్, అది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటే లైన్ టు లైన్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. సో కేస్ సెన్సిటివ్, ఇది కేస్ సెన్సిటివ్ ఎందుకు అవుతుంది అంటే, ఇప్పుడు ఒక దగ్గర పైథాన్కి అన్నీ స్మాల్లో ఇచ్చాయి కదా, మళ్ళీ ఇంకో దగ్గర డిక్లేర్ చేసేటప్పుడు స్మాల్లో ఇస్తేనే యాక్సెస్ అవుతుంది అనమాట ఆ మెథడ్ కానీ వేరియబుల్ కానీ. నెక్స్ట్ ఇది ఎంత సింపుల్గా ఉంటుంది అంటే మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుంది, సేమ్ ఇంగ్లీష్లోనే ఉంటుంది కాబట్టి నేర్చుకోవడానికి ఈజీ అవుతుంది, చదువుతందుకు ఈజీ అవుతుంది. ఇంకా మళ్ళీ ప్రతి సాఫ్ట్వేర్లో వెబ్ డెవలప్మెంట్లో కానీ దేంట్లోనైనా కానీ సైబర్ సెక్యూరిటీలో కానీ ఎక్కడైనా ఇది యూజ్ అవుతుంది పైథాన్. ఏలాగైనా ఇప్పుడు యూజ్ చేస్తున్నాం, ఇదే బిగ్ డేటా సైన్స్ అన్నిట్లలో యూజ్ అవుతుంది. దీని ఫీచర్స్ ఏంటంటే సింపుల్ అండ్ ఈజీ, ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్, లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఆబ్జెక్ట్స్ ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి, ఇన్హెరిటెన్స్, అబ్స్ట్రాక్షన్ అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్, ఇది మనకి వెబ్సైట్లో వెళ్తే ఫ్రీగా దొరికేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏమో 3.14 వెర్షన్ నడుస్తుంది. ఇంకొకటి రిచ్ లైబ్రరీ సపోర్ట్, ఇప్పుడు టెన్సర్ఫ్లో, మ్యాట్ ల్యాబ్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి మెషిన్ లెర్నింగ్కి యూజ్ అవుతాయి. అలా అడ్వాన్స్ చేసేది ఉంటాయి చూసావా, అవి దాంట్లో రిచ్ లైబ్రరీ సపోర్ట్ వాటికి యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు ఈ లాంగ్వేజ్ అనేది వేరే దాంతో కంబైన్ అవుతుంది లైక్ డేటాబేసెస్ తోటి. ఇప్పుడు పైథాన్ అనేది .py ఎక్స్టెన్షన్ తోటి సేవ్ చేస్తాం, లైక్ ఇలా .py అని పెట్టి. నెక్స్ట్ హిస్టరీ ఏంటంటే డెవలప్డ్ బై గుడేవా రసం ఇన్ 1991. ఇది ఇప్పటి వరకు పైథాన్ 1.0 ఉంది, 2.0 ఉంది, 3.0 ఉంది. ఈ 1.0 మళ్ళీ ఇంకా ఉన్నాయి, 2.4 ఇంకా ఉన్నాయి, ఇంకా 3.0 ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ 3.14 నడుస్తుంది. 1991లో ఏమో 1.0 వచ్చింది, 2000లోనేమో 2.4 వచ్చింది, 2008లోనేమో 3.4 వచ్చింది. నా ఫ్యూచర్ ఏంటంటే అదే మనం ఇక్కడ అన్నాం కదా, రిచ్ లైబ్రరీ సపోర్ట్ కింద కంబైన్ విత్ అదర్ లాంగ్వేజెస్, ఇదే అది. రిచ్ లైబ్రరీ సపోర్ట్ అంటే టెన్సర్ఫ్లో, మ్యాట్ ఉన్నాయి కదా, అవన్నీ ఏఎంఎల్కి యూజ్ అవుతాయి. డేటా సైన్స్, బిగ్ డేటాలో యూజ్ అవుతుంది, వెబ్ డెవలప్మెంట్లో అయినా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఆటోమేట్ చేసానికి యూజ్ అవుతుంది పైథాన్. ఇంకా సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ ఆఫ్ థింగ్స్లో అయినా యూజ్ అవుతుంది వర్కింగ్ విత్ పైథాన్. సో పైథాన్ మనం 2 విధాలుగా నేర్చుకోవచ్చు. ఒకటేమో ఇంటర్మీడియట్ కోసం, ఇంకొకటేమో అడ్వాన్స్లో చదువుకునే వాడి కోసం. ఇప్పుడు ఇంటర్మీడియట్లో చదువుకునే వాడికి ఏమవుతుందంటే ఇంటరాక్టివ్ మోడ్ అనేది ఒకటి ఉంటుంది. ఇది ఎలా అంటే పైథాన్ మనం వెబ్లో ఇన్స్టాల్ చేస్తుంటే అది కమాండ్ లైన్లో వర్క్ అవుతుంది. అక్కడ ఏమవుతుందంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. మనం ఇప్పుడు ఫస్ట్ లైన్లో ఒకటి చేసి ఎంటర్ కొట్టినాం అనుకో, అది ఆటోమేటిక్గా అక్కడనే అవుట్పుట్ చూపించేస్తుంది. మనం మొత్తం ప్రోగ్రామ్ టైప్ చేయడానికి ఉండదు, అవుట్పుట్ ఇమీడియట్గా షో అవుతుంది. దాంట్లో .py అనే ఎక్స్టెన్షన్ యూజ్ అవుతుంది. దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటంటే నేర్చుకోవడానికి ఈజీ అవుతుంది, టెస్టింగ్కి, రిజల్ట్స్ చూసుకోవడానికి ఈజీ అవుతుంది. దీంట్లో డిసడ్వాంటేజెస్ అంటే అది సేవ్ చేయలేము మనం. ఒకవేళ మనం ఏదైనా లాంగ్ ప్రోగ్రామ్ లాంటివి చేయాలనుకో, ఏటీఎం మిషన్ కానీ లేదంటే సంథింగ్ ఏదైనా, సో అది వర్క్ అవ్వదు. నెక్స్ట్ స్క్రిప్ట్ మోడ్ అంటే జస్ట్ లైక్ ఇదే, మనము కోడ్ రాసుకోవచ్చు లైక్ దిస్. ఇప్పుడు మనం మొత్తం కోడ్ ఉంది కదా, ఇట్లా కోడ్ రాసుకోవచ్చు అనమాట. ఇది స్క్రిప్ట్ మోడ్ కిందకి వెళ్తుంది. రిటర్న్ ఇన్ ఏ ఫైల్ అండ్ సేవ్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్, టోటల్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. .py ఎక్స్టెన్షన్ యూజ్ చేస్తాం ఇక్కడ అడ్వాంటేజెస్ ఏంటంటే పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు, డీబగ్ చేయడానికి ఈజీ ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఐడెంటిఫైయర్స్. ఈ ఐడెంటిఫైయర్స్ ఏంటంటే ఇప్పుడు మనము ఏదైనా చేసేటప్పుడు ఒక యూనిక్ వాల్యూ అనేది ఇవ్వాలి వాటికి స్టోర్ చేసేందుకు, లైక్ వేరియబుల్స్ కానీ, ఫంక్షన్స్ కానీ, క్లాసెస్ కానీ, ఆబ్జెక్ట్స్. వీటికి ఐడెంటిఫైయర్కి నేమ్ ఇవ్వడానికి రూల్ ఏంటంటే కనీసం క్యాపిటల్ ఏ ఆర్ స్మాల్ ఏ, ఈ స్మాల్ ఆల్ఫాబెట్స్ అన్నా క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ నుంచి అన్నా స్టార్ట్ అయి ఉండాలి, లేదంటే __ నుంచి అన్నా స్టార్ట్ అయి ఉండాలి నేమ్. కెన్ కంటైన్ నెంబర్స్, దాని లోపల నెంబర్స్ ఉండొచ్చు కానీ నెంబర్స్ స్టార్టింగ్లో ఉండకూడదు, లెటర్స్ ఉండొచ్చు, _ ఉండొచ్చు మిడిల్లో. కాంట్ యూస్ కీవర్డ్స్ యాజ్ ఐడెంటిఫైయర్స్. ఇప్పుడు కీవర్డ్స్, ఇప్పుడు ఇఫ్ ఉంది, ఇఫ్నే తీసుకెళ్ళి వేరియబుల్స్ లాగా లేదంటే ఫంక్షన్ కానీ ఆబ్జెక్ట్ నేమ్స్ కానీ ఇవ్వలేము, ఎందుకంటే అది కీవర్డ్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఎర్రర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది కేస్ సెన్సిటివ్. అక్కడికి ఇప్పుడు ఒక దగ్గరనేమో నేను ఇప్పుడు సమ్ అనే ప్రోగ్రామ్ చేస్తాను, సమ్మర్
ఇప్పుడు సమ్మర్ అని ఒక మెథడ్ అక్కడ ఇచ్చేసి మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళి సమ్మర్ అని ఇచ్చి ఈసారి క్యాపిటల్స్ ఇచ్చాను అనుకో, అది వర్క్ అవ్వదు. అది స్టార్టింగ్లో ఎలా ఇచ్చావో అలానే ఇవ్వాలి. అంటే స్మాల్ ఇస్తే స్మాల్, క్యాపిటల్ ఇస్తే క్యాపిటల్. కీవర్డ్స్ అంటే ఇప్పుడు ఇక్కడ అనుకున్నాం కదా కీవర్డ్స్ ఇవ్వకూడదని, ఆ కీవర్డ్స్ ఇవి. ఆ కీవర్డ్స్ ఏంటంటే ఇప్పుడు ఇఫ్ ఎల్స్, వైల్ లూప్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కీవర్డ్స్. ఇవి ఏంటంటే వాటిని ముందు నుంచే వాటికంటే ఒక మీనింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇఫ్ అంటే కండిషన్ చెక్ చేస్తాం, వైల్ అంటే లూప్ చేయడానికి యూజ్ అవుతుంది, ఫర్ అంటే ఇన్బిల్ట్ లూప్ చేయడానికి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు కామెంట్స్ ఏంటంటే మనకు సింగిల్ లైన్ కామెంట్స్ ఉంటాయి, మల్టీ లైన్ కామెంట్స్ వస్తాయి. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాసాక సపోజ్ ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది కదా, నేను ఇక్కడ హ్యాష్ ట్యాగ్ ఇచ్చా, ఇక్కడ హ్యాష్ ట్యాగ్ ఇచ్చి ఇది రాసా, ఇలా హ్యాష్ ట్యాగ్ ఇచ్చి ఇలా రాస్తే అది సింగిల్ లైన్ కామెంట్ అవుతుంది. అదే అలా కాకుండా ఇట్లా త్రిబుల్ కోడ్స్ ఇచ్చామనుకో, త్రిబుల్ కోడ్స్ 3 times కోడ్స్ ఇచ్చినామనుకో, డబుల్ ఆర్ సింగిల్ ఏదైనా వర్క్ అవుతుంది. అట్లా కోడ్స్ ఇచ్చి ఏదైనా ఎన్ని రాసామనుకో అది మల్టీలైన్ కామెంట్ కిందకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇది మొత్తం మీకు ఏంటిది ర్యాండమ్ కలర్ ఉంది కదా, ఇక్కడ సింగిల్ కోడ్స్ ఇచ్చాను, మళ్ళీ ఇక్కడ లాస్ట్లో ఎండ్లోగిన్ ఇచ్చాను, అంటే ఇది మొత్తం ఇప్పుడు ఒక మల్టీలైన్ కామెంట్ అనేది అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇంటెండేషన్. ఈ ఇంటెండేషన్ ఏంటంటే మనం ఇప్పుడు లాస్ట్ లాంగ్వేజ్ సి లాంగ్వేజ్లో కావాలంటే చూసుకుంటే మనం ఇఫ్ బ్లాక్ రాసామనుకో ఇక్కడ కామర్స్ ఇస్తాం, బ్రాకెట్స్ ఇస్తాం, బ్రాకెట్లు ఇచ్చి రాస్తే అది ఇఫ్ కిందకి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ కాదు, ఇక్కడ ఎలా అంటే బ్రాకెట్స్ యూజ్ చేయం. ఇప్పుడు ఇఫ్ బ్లాక్ రాసామనుకో, ఇక్కడ దీనికి కొంచెం ట్యాబ్ స్పేస్ ఇచ్చామనుకో అది ఇఫ్ కిందకి వెళ్ళిపోతుంది. ఒకవేళ స్పేస్ ఇవ్వలేదనుకో అది బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ప్రింట్ కింద నేను ఇంకేమైనా రాశాను అనుకో, ఈ ప్రింట్ కింద ఇంకేమైనా ఇక్కడ ఏదైనా రాశాను అనుకో, చూడండి ఇప్పుడు ఇది ఇక్కడ ట్యాబ్ స్పేస్ వస్తుంది కాబట్టి ఇది ఇఫ్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏదైనా రాసామనుకో అది ఇఫ్లోకి వెళ్ళిపోతుంది. సో మనం ఇప్పుడు ఈ స్పేస్ తీసేసామనుకో అది ఇఫ్ నుంచి బయట ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఇఫ్లోకి ఇది వస్తుంది. ఇప్పుడు ఈ కండిషన్ x = 0 అయిందనుకో, ప్రింట్ x = 0 అని వస్తుంది. ఒకవేళ అది అయిపోయినాక డన్ అనేది వస్తుంది. ఒకవేళ f = 0 కాలేదు అనుకోండి, ఇది ప్రింట్ అవ్వదు, ఫాల్స్ అవుతుంది కాబట్టి. సో ఇది ప్రింట్ అవుతుంది ఎందుకంటే ఇది ఇఫ్లో లేదు కాబట్టి. నెక్స్ట్ ఇది మల్టీ లైనింగ్. ఇప్పుడు మల్టీ లైనింగ్ దేంట్లో యూజ్ అవుతుంది అంటే ఇంటరాక్టివ్ మోడ్ అని చెప్పుకున్నాం కదా, ఒక్కొక్క లైనే ఉంటుంది, మనం ఎంటర్ కొట్టని ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వు ఇఫ్ లాంటిది ఏదైనా చేయడానికి మినిమం 1 కంటే ఎక్కువ లైన్స్లోనే టైప్ చేయాలి కదా. సో ఆ టైంలో ఏం చేస్తావు అంటే ఈ కాన్సెప్ట్ అనేది యూజ్ అవుతుంది. అది మల్టీ లైన్స్లో రావడానికి, కోడ్ రాయడానికి 2 types ఉంటాయి, ఇంప్లిసిట్ ఉంటుంది, ఎక్స్ప్లిసిట్. మనం ఇప్పుడు ఒకవేళ బ్రాకెట్ యూజ్ చేసి రాసినాం అనుకో అది మల్టీ లైన్ సపోర్ట్ వస్తుంది. సపోజ్ ఇప్పుడు ఇది ఫర్ సపోజ్ ఇంటరాక్టివ్ మోడ్ అనుకోండి, నేను ఇప్పుడు ఒక ఇలా బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేసి ఎంటర్ కొట్టామనుకో ఏం చేసినా మల్టీలైన్ సపోర్ట్ ఇస్తుంది అక్కడ ఇంటరాక్టివ్ మోడ్లో బ్రాకెట్స్లో చేస్తే. మళ్ళీ ఇక్కడ బై యూజింగ్ ఇది ఏంటంటే / ఏంటంటే మనం నార్మల్గా టైప్ చేస్తాం, మళ్ళీ ఎంటర్ కొడితే ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది కదా అక్కడ ఇంటరాక్టివ్ మోడ్లో. కానీ అక్కడ ఏం చేస్తాం అంటే కొంచెం స్పేస్ ఇచ్చి ఇది వచ్చి ఎంటర్ వస్తామనుకో నీకు నెక్స్ట్ లైన్లోకి వస్తుంది అక్కడ ఎగ్జిక్యూట్ అవ్వకుండా. ఓకే, నెక్స్ట్ బుల్టిన్ డేటా టైప్స్. ఇందులో డేటా టైప్స్లో న్యూమరిక్ డేటా టైప్స్ ఉన్నాయి, బూలియన్ ఉన్నాయి, స్ట్రింగ్స్ ఉన్నాయి. ఇది మొత్తం కంటైనర్ టైప్లో లిస్ట్, టేబుల్, సెట్. న్యూమరిక్ అంటే ఇంట్ వస్తుంది, ఫ్లోట్ వస్తుంది, కాంప్లెక్స్ వస్తుంది. మన వేరే లాంగ్వేజ్లో అయితే డబుల్ షార్ట్, 1 లాంగ్ ఇవినూ ఉంటాయి. కానీ ఇక్కడ అలా కాదు, డైరెక్ట్ ఇంటూ, ఫ్లోట్, కాంప్లెక్స్ నెంబర్స్ అంటే తెలుసు, ఇమాజినరీ వాల్యూస్ మీకు ఉంటాయని. నెక్స్ట్ ఇంట్ అంటే డైరెక్ట్ వాల్యూ, ఫ్లోట్ అంటే డాట్స్ ఉంటాయి, బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే ఉంటాయి, స్ట్రింగ్ అంటే ఏదైనా ఒక నేమ్, కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇంకా మళ్ళీ లిస్ట్లో ఇది కొంచెం ఇక్కడ చూడండి, లిస్ట్ ఏమో స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తే అది లిస్ట్ అవుతుంది, అదే ఇలా యూజ్ చేస్తే టపుల్ అవుతుంది, అదే ఫ్లవర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తే సెట్ అవుతుంది. లిస్ట్లోనేమో ఆర్డర్డ్, ఇదేమో అంటే ఎలిమెంట్స్ అనేది ఇప్పుడు అవుట్పుట్ ఇచ్చామనుకో ఒక ఆర్డర్లో అవుట్పుట్ చూపిస్తుంది. అదే సెట్లో అయితే మనం ఎలా ఇన్సర్ట్ చేస్తే అలానే చూపించేస్తుంది.
లిస్ట్ ఏమో మ్యూటబుల్, అంటే మనం తర్వాత మళ్ళీ చేంజ్ చేయొచ్చు ప్రోగ్రాంలో. కానీ టూపుల్లో మాత్రం పర్మనెంట్గా ఉండిపోతాయి, ఉన్నాయే వాడుకోవాలి. సెట్లో గినా చేంజ్ చేసుకోవచ్చు తర్వాత. లిస్టులో డూప్లికేట్ వాల్యూస్ ఉండవు, టపుల్లో ఉండొచ్చు, సెట్లో ఉండవు. ఎందుకంటే సెట్లో అన్ని యూనిక్ వాల్యూసే ఉంటాయి. డేటా టైప్స్ మీద ఒక ప్రోగ్రామ్ రాసా. ఇప్పుడు ఏ అనేది ఒక వాల్యూ ఇచ్చా, బి అనేది ఒక వాల్యూ ఇచ్చా, సి అని ఒక వాల్యూ ఇచ్చా. ఇక్కడ నా దగ్గర ఒక ఆధార్ ఉందని చెప్పి ట్రూ అని ఇచ్చా. నేమ్ ఏమో ర్యాండమ్గా ఏదో నేమ్ ఇచ్చా. ఒక లిస్ట్ ఇచ్చా, ఒకటి ట్యూపుల్, ఇదేమో సెట్. సో వీటి డేటా టైప్ కనుక్కోవడానికి టైప్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు టైప్ ఫంక్షన్ యూజ్ చేసి ఏ పెట్టామనుకో, ఏ యొక్క డేటా టైప్ అనేది షో అవుతుంది అవుట్పుట్లో. అవుట్పుట్లోనేమో ఇంట్ షో అవుతుంది, ఇదేమో ఫ్లోట్ అని షో అవుతుంది, ఇదేమో కాంప్లెక్స్ అని షో అవుతుంది. సి కాబట్టి ఇక్కడ సి నేను ఇంటిజర్ ఇచ్చా. సో ఇక్కడ ఇంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఇదేమో హ్యాజ్ ఆధార్ బూలియన్. నెక్స్ట్ టైప్ ఏమో నేమ్ అనేది ఏంటి, స్ట్రింగ్ క్యారెక్టర్ కాబట్టి స్ట్రింగ్లో ప్రూవ్ అవుతుంది ఇది. నెక్స్ట్ లిస్ట్ ఏమో లిస్ట్గా 2 అంటే ట్యూపుల్, ఎస్ అంటే సెట్. నెక్స్ట్ ఏమో ఆపరేటర్స్ ఏమో ఒక ఆపరేటర్ మీద ఆపరేషన్ పర్ఫామ్ చేసేందుకు ఆపరేటర్స్ అనేది యూజ్ చేస్తాం. మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆటోమేటిక్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, ఇంకా చాలానే ఉంటాయి. మెంబర్షిప్, ఐడెంటిటీ. అర్థమెటిక్ అంటే ఇప్పుడు ప్లస్, మైనస్, ఇంటూ ఇవి తెలిసిందే కదా. ఈ ప్లస్ మైనస్లు ఇవి చేస్తేనేమో అడిషన్, సబ్ట్రాక్షన్ చేస్తే అర్థమెటిక్ కిందకి వస్తాయి. రిలేషనల్ అంటే కండిషన్స్ ఒకవేళ చెక్ చేస్తే అది రిలేషనల్ కిందకి వెళ్ళిపోతుంది. అదే లాజికల్ అనుకోండి, ఇప్పుడు చెక్ చేస్తాం. ఇప్పుడు లాజికల్ ఆపరేటర్స్ అని ఇలా వర్క్ అయితే, లాజికల్ ఆపరేటర్స్లో అండ్ ఉంటుంది, ఆర్ ఉంటుంది, నాట్ ఉంటుంది. సో ఇప్పుడు ఏ కోలే 0 అంటే ఫాల్స్ అయింది అనుకో, మనకి యాన్లో ఫాల్స్ ప్రింట్ అవుతుంది. ఒక్కటి ఫాల్స్ ఉన్నా అని అన్ని యాన్లో ఫాల్స్ అయిపోతుంది. 2 ట్రూ ఉంటేనే ట్రూ ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఆర్ అనుకో, ఆర్ అయితే ఒకవేళ 2 ఫాల్స్ ఉంటే ఫాల్స్, ఒక్కటి ట్రూ ఉన్నా కానీ ట్రూయే ప్రింట్ అవుతాయి. ఒకవేళ నాట్ అనుకోండి, ఇప్పుడు నాట్ ఏ, ఇప్పుడు ఏ ఇక్కడ ఫాల్స్ అయిపోయింది కాబట్టి మనకు ట్రూ ప్రింట్ అవుతుంది. ఫాల్స్ ఉంది కాబట్టి ట్రూ ప్రింట్ అవుతుంది, ట్రూ ఉంటే ఫాల్స్ ప్రింట్ అవుతుంది. అదే నాట్ బి అనుకోని, ఫాల్స్ ఉంది కాబట్టి ట్రూ ప్రింట్ అవుతుంది, ట్రూ ఉంది కాబట్టి ఫాల్స్ ప్రింట్ అవుతుంది. ఫాల్స్ లాజికల్ ఆపరేటర్స్ అనేది ఇలా వర్క్ అవుతాయి. ఇక్కడ లాజికల్లో ఏ అండ్ బి ఇచ్చి నాట్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఏ అనేది ర్యాండమ్ ఒక వాల్యూ ఉంది, బి అనేది నాట్ ర్యాండమ్ ఒక వాల్యూ ఉంది. రెండిట్లో వాల్యూ ఉంది, నాట్ ఈక్వల్స్ టు 0 అవుతుంది అది. సో ఇది ట్రూ అవుతుంది, ఇది ట్రూ అవుతుంది. ఇప్పుడు ట్రూ అండ్ ట్రూనే అవుతుంది. సో ఆ ట్రూ నాట్ ఈక్వల్స్ టు 0 అంటే 0 అంటే ఇక్కడ ఫాల్స్ అవుతుంది కాబట్టి హలో వరల్డ్ అనేది ప్రింట్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు అదే కండిషన్ ఇక్కడ రాసా, ఏ అండ్ బి నాట్ ఈక్వల్స్ టు 0. సో ఏ అనేది ఒక వాల్యూ ఉంది కాబట్టి ఇది 1 కిందకి వెళ్ళిపోతుంది. 1 అండ్ 1 నాట్ ఈక్వల్స్ టు 0. సో ఇది 1 అవుతుంది, 1 నాట్ ఈక్వల్స్ టు 0. 1 నాట్ ఈక్వల్స్ టు 0 ట్రూనే కదా. సో ఇక్కడ ప్రింట్ అనే ఆపరేషన్ ప్రింట్ అవుతుంది, హలో వరల్డ్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏమో వచ్చేసి అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఆ వాల్యూకే ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు ఇక్కడ 8 అని ఉంది. ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు 8 అని ఉంది. మళ్ళీ నేను ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేసి ఆ వాల్యూ వచ్చిన వాల్యూనే మళ్ళీ ఏకే అసైన్ చేశాను అనుకో, అది అసైన్మెంట్ ఆపరేటర్ కిందకి వెళ్ళిపోతుంది. దానికి షార్ట్ ఇప్పుడు ఇది ఏంటంటే ఏ ప్లస్ ఈక్వల్స్ టు బి అంటే, ఏ ప్లస్ ఈక్వల్స్ టు బి అంటే ఏంటంటే ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి వస్తుంది. సో నేను ఇప్పుడు ఏ అనేది 8 ఉంది, బి అనేది ఎంత 2 ఉంది, ఎంత 10 అవుతుంది. ఈ 10 వాల్యూని మళ్ళీ ఏకే ఇచ్చేస్తున్నా, ఏ దగ్గరనే స్టోర్ చేస్తున్నా. సో ప్రీవియస్గా ఏ వాల్యూ 8 ఉంది, ఇప్పుడు ఏమైందంటే నెక్స్ట్ ఈ స్టెప్లో ఏ వాల్యూ 10 అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ నేను ఎగ్జిక్యూట్ చేసిన ఏ వాల్యూ 10 అనే వస్తుంది. సో ఇట్లా వచ్చిన ఆన్సర్ని ఏకే అసైన్ చేస్తున్నాం కాబట్టి దాంట్ని అసైన్మెంట్ ఆపరేటర్స్ అని అంటాం. ఇవి నెక్స్ట్ ప్రింట్ ఏ. ఇప్పుడు ఏ ప్రింట్ చేసామనుకో ఏ 10 వస్తుంది అక్కడ. నెక్స్ట్ మెంబర్షిప్ ఆపరేటర్స్ అంటే ఇన్, నాట్ ఇన్. ఇవి నా కండిషనల్లో యూజ్ అవుతుంది. ఇప్పుడు ఏ ఉంది కదా, ఒకవేళ ఏ అనేది ఒక లిస్ట్ తీసుకున్నాం అనుకోండి 1 2 3 4. ఇప్పుడు ఏ అనేది ఒక లిస్ట్ తీసుకున్నాం 1 2 3 4. ఇఫ్ కండిషన్ రాసుకొని
1 in A అని ఇచ్చామనుకోండి. సో 1 అనేది ఏలో ఉంది కదా, సో ట్రూ అవుతుంది. ట్రూ అయితే ఒక స్టేట్మెంట్, ఫాల్స్ అయితే ఒక స్టేట్మెంట్, అంటే ఎల్స్ కోటి. సేమ్ అలానే నాట్ ఇన్ అంటే అవసరం లేదు. ఇఫ్ 5 నాట్ ఇన్ ఏ ప్రింట్ స్టేట్మెంట్లు ఏం చెప్తావో చెప్పేసి. నెక్స్ట్ ఇవి అంతే, ఈజ్ నాట్ ఒకవేళ అయితే అవ్వకపోతే. ఇప్పుడు మనకి ఎక్స్ప్రెషన్స్ అంటే ఇక్కడ మనం ఒకటి రాసుకున్నాం చూసావా, ఇవి ఇట్లా ఉంటాయి చూసావా, వీటి కండిషన్స్ని అంటే ఇట్లాంటి ఉంటాయి కదా, వీటిని ఎక్స్ప్రెషన్స్ అని అంటాం. అదే ఇక్కడ రాసా. నెక్స్ట్ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ నెక్స్ట్ ఇఫ్ మ్యాచ్ కేస్. వీటిని యూజ్ చేసుకొని మనం షార్ట్ వీడియోస్లో ప్రోగ్రామ్స్ రాద్దాం. ఇప్పుడు కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ ఇప్పటివరకు ఇవి బేసిక్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు ప్రింట్ ఎట్లా చేస్తామో చూద్దాం. ఫస్ట్ ఇన్పుట్ యూజర్ దగ్గర నుంచి మనం ఇన్పుట్ కావాలంటే ఈ ఇన్పుట్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. జస్ట్ ఇన్పుట్ బ్రేసెస్, నువ్వేమన్నా మెసేజ్ వాడికి చూపెట్టాలనుకుంటే ఇన్పుట్ ఇచ్చేటప్పుడు అది మధ్యలో డబుల్ కోట్స్ రాసుకోవచ్చు. ఇప్పుడు నీకు ఇన్పుట్ వాడు స్ట్రింగే ఇవ్వాలి, నెంబర్స్ ఇవ్వద్దు అనుకుంటే STR అని పెట్టాలి. ఇందాక డేటా టైప్స్లో చూసాగా. ఇప్పుడు నీకు ఇంటే ఇవ్వాలనుకుంటే INT, లేదు నీకు ఫ్లోటే ఇవ్వాలంటే ఫ్లోట్, లిస్ట్ ఇవ్వాలనుకుంటే దానికి వేరే సపరేట్ ఇంకొక పద్ధతి ఉంటుంది, అది తర్వాత చూద్దాం. నెక్స్ట్ ప్రింట్ అనేది ఇక తెలిసిందే. ప్రింట్ ఇచ్చి డబుల్ కోట్స్లో ఏం ప్రింట్ చేద్దాం అనుకున్నా రాస్తాం. ఇప్పుడు ఈ ప్రింట్ చేయడం గిన దీంట్లోనే 3 టైప్స్ ఉంటాయి: ఫార్మాటర్, ఎఫ్స్ట్రింగ్, బేసిక్. ఇప్పుడు ఫార్మాటర్ ఏంటంటే ఫార్మాటర్ ఏం చేస్తుందంటే మనం ఇట్లా డబుల్ కోట్స్లో ఏం చెప్పాలనుకుంటున్నామో చెప్పేసి ఒకటి ఫ్లవర్ బ్రాకెట్ ఇస్తాం. బ్రాకెట్ ఇచ్చి కామా పెట్టి ఫార్మాట్ ఎన్ పెట్టామనుకో, ఈ ఎన్ అనే వాల్యూ వచ్చేసి ఈ బ్రాకెట్లో వచ్చి డిస్ప్లే అవుతుంది అనమాట. ఇప్పుడు వాల్యూ ఇన్ ఎన్ అని డిస్ప్లే అవుతుంది అవుట్పుట్. ఇప్పుడు సపోజ్ n=10 ఉంది అనుకోండి, వాల్యూ ఇన్ 10 అలా షో అవుతుంది. ఇప్పుడు ఎఫ్ స్ట్రింగ్ ఏంటంటే ఇవి డబుల్ కోట్స్కి బ్రాకెట్కి మధ్యలో ఎఫ్ రాస్తాం, మళ్ళీ సేమ్ వాల్యూ ఇన్ ఫ్లవర్ బ్రేసెస్లో ఎన్ రాస్తాం. ఇక్కడ ఏమవుతుందంటే దీన్నే షార్ట్ కట్ చేసినాం, ఎన్ అనేది ఇక్కడ వస్తుంది, ఇక్కడ కొంచెం కోడ్ రిడ్యూస్ అవుతుంది. సో ఇది కొంచెం కన్ఫ్యూజన్ని తగ్గిస్తుంది దీనికంటే. నెక్స్ట్ ఇప్పుడు బేసిక్గా మనం ఎట్లా యూజ్ చేస్తామంటే ఇది అన్నిట్లో యూజ్ చేస్తాం. డబుల్ కోట్స్ ఇచ్చి రాసేసి కామా పెట్టి ఎన్ రాస్తాం. ఇది ప్రతి లాంగ్వేజ్లో యూజ్ చేస్తాం మనం. నెక్స్ట్ వచ్చేసి లూప్స్. వైల్ లూప్ ఏం చేస్తా అంటే కండిషన్ ట్రూ అయ్యేంత వరకు ఎగ్జిక్యూట్ చేస్తూనే ఉంటుంది బ్లాక్ మొత్తం, ఫాల్స్ అయితే ఆగిపోతుంది. ఫర్ ఏం చేస్తుందంటే మనం ఒక సీక్వెన్స్ ఇస్తాం, ఆ సీక్వెన్స్ వరకే చేస్తుంది. ఆ సీక్వెన్స్ లిస్ట్లో దాన్ని అవ్వచ్చు, రేంజ్లో ఉన్నదాన్ని అవ్వచ్చు, టూపుల్లో ఉందని అవ్వచ్చు, స్ట్రింగ్లో ఉందని అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ చూసుకొని నేను వైల్ లూప్ ఇచ్చాను. వైల్ లూప్లో మనం జస్ట్ కండిషన్ ఇచ్చాం, స్టేట్మెంట్ ఇచ్చాం. ఇప్పుడు ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఇవ్వలేదు నేను. ఇక్కడ ఏమవుతుందంటే జస్ట్ ఇదే ఇప్పుడు ఈ 5 అనేది ఇంకా i అంటే 1లోనే ఉంటుంది, ఇక్కడనే తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంక్రిమెంట్ ఇచ్చాను అనుకో, i వాల్యూ ప్రతిసారి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు 1 ఉంటుంది, i<10 ఇచ్చా, ఇనిషియల్ వాల్యూ 1 ఇచ్చా, ఇప్పుడు ఫస్ట్ 1 అవుతుంది, మళ్ళీ ఇట్లా పైకి వెళ్ళినప్పుడు 2 వస్తుంది, మళ్ళీ 3 వస్తుంది, మళ్ళీ 4 వస్తుంది, అట్లా అప్ టు 10 వరకు అవుతుంది. ఇక్కడ ఇదేం చేశానంటే ఇదేమో స్టార్టింగ్ వాల్యూ అవుతుంది, ఇదేమో ఎండింగ్ వాల్యూ, అంటే 11 ప్రింట్ అవుతుంది. 11కి ఒకటి వచ్చి 10 ప్రింట్ అవుతుంది అప్పుడు అప్ టు 10 వరకే. ఇది అంతే. జస్ట్ ఇందులో మనం ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ అప్పటికి ఏం చేయం, డైరెక్ట్ ఇందులోనే ఉంటుంది, ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ అవుతుంది. ఇక 10 ఇప్పుడు J ఉంది కదా, ఫస్ట్ ఏమో 1 వస్తుంది, మళ్ళీ వెళ్ళేసరికి 2 వస్తుంది, 3 వస్తుంది, 4 వస్తుంది. ఇంకా ఇది ఎందుకు రాస్తుంది తెలుసుకి టేబుల్ ప్రింట్ అవుతుంది. 5 టేబుల్ ప్రింట్ అవుతుంది, 10 టేబుల్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ లూప్లో ఎల్స్గానే యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎల్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇప్పుడు ఫాల్స్ అయ్యి ఫర్ ట్రూ అయింది అనుకో, ఒకవేళ ఫాల్స్ అయితే ఎల్స్ అవుతుందని అలా కాదు. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే ఇప్పుడు ఈ ఫర్ మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోయాక ఎల్స్ అనేది ప్రింట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఒకవేళ మధ్యలో నుంచి బయటకు వచ్చేసింది అనుకో, ఎల్స్గానే ప్రింట్ అవుతుంది. అంటే ఈ బ్లాక్ మొత్తం ఎగ్జిక్యూట్ అయ్యాకనే ఈ ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు నార్మల్ ఇఫ్ ఎల్స్లో ఎట్లయితుందంటే ఒకవేళ ఫాల్స్ అయితేనే ఎల్స్ అనేది బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కానీ ఇక్కడ ఇది మొత్తం అయిపోయినాకనే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది బేసిక్ అన్నమాట. సో ఇప్పుడు దీన్ని
రేపు మన ఇంటర్నల్లో గిన ఇవే వస్తాయి. ఇంతే టాపిక్, ఇంతే కవర్ అయింది ఇప్పటివరకు మనకు. మనం ఇంకా ప్రోగ్రామ్స్ చేద్దాం, షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తలే.